నియోజకవర్గంలో ఇంకా నారుమళ్లు ప్రారంభించలేదు. ఇక్కడ పిఠాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ గారికి చాలా మంది రైతులు ఫోన్ చేసి మా గోడు వినండి అడుగుతున్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మేము నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళొచ్చాం. అక్కడ మొత్తం అన్ని మండలాల్లో నారుమళ్లు ప్రారంభమవుతున్నాయి. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమలాపురం కానీ ప్రారంభమవుతున్నాయి. కానీ ఇంకా పిఠాపురంలో మాత్రం ఆ ఏలేరు కాలం నీరు కానీ ఇంకా వాటర్ లేకపోవడంతో రైతులు చాలా గొగ్గోలు పడుతున్నారు. రైతు రాజ్యం అని చెప్పుకుని ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండని చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి ఈ విషయానికి ఇక్కడున్న నాయకులు చేరవేశారో లేదో నాకు తెలుస్తలేదు. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే పిఠాపురం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. రైతు ఏడిస్తే మనకు మంచిది కాదు. మరి ఈరోజు ఎందుకంటే పంట పండాలి, ఒక పక్క వర్షాలు, మరి ఎప్పుడు నార్మల్ వేస్తారు, ఉడుపులు ఎప్పుడు ఉడుతారు, ఇదంతా రైతులు కావాలని నీరు కావాలి. ఆ నీరు ఏమో లేకుండా పోయింది. అందుకనే దీన్ని ఇమీడియట్ గా పిఠాపురం మరి శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అర్జెంట్ గా ఇరిగేషన్ శాఖ మీటింగ్ వేసి జిల్లా కలెక్టర్ పిలిచి దీన్ని ఇమీడియట్ గా రైతులు బాగోగులు చూడాలని కోరుతున్నాం. ఇంకా రెండో విషయం, ఈ నెల 16, 17 2 రోజుల పాటు కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు సామలకోట పట్టణంలో జరగబోతున్నాయి. అందుకనే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఫండ్స్ క్యాంప్ చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం ప్రజలకంతా కూడా రేపు 16వ తేదీ నాడు పెద్ద ఎత్తున సామలకోటకి తరలి రావాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.